యంగ్ రెబల్ స్టారు ప్రభాస్ సారు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ లెక్క ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఆయనతోని ఏ నిర్మాత సినిమా చేయాలన్నా 300 కోట్లకు పైగా బడ్జెట్ తోని రెడీ కావాల్సిందే. గట్లనే దర్శకులు కూడా లార్జర్ దెన్ లైఫ్ అట్లాంటి కథలు సిద్ధం చేసుకొని చెప్పాల్సిందే. అయినా కానీ ఈయన డేట్లు కూడా దొరకడం కష్టమనే చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు ఈయనతోని సినిమా చేయాలంటే మరో 2-3 ఏళ్ల వరకు వెయిటింగ్ లిస్ట్లో ఉండాల్సిందే. గైతే ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలోనే ఏ స్టార్ హీరోలకి లేనంతగా ఇక ఈయన అన్ని పేరు ప్రఖ్యాతలు ఇమేజ్ దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు స్టార్ హీరోల సైతం కేవలం ఒక భాషకే పరిమితం అయి ఉంటే, ఇక ప్రభాస్ మాత్రం బాహుబలి సినిమా తర్వాత అన్ని భాషలకి చెందిన హీరో లెక్క మారిపోయిండు. అయితే ఇప్పుడు ఈయనతోని సినిమా పోటీకి రిలీజ్కి విడుదల చేయాలనంటే, పోటీకి దిగాలంటే గినక ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించుకునే పరిస్థితి మిగతా స్టార్ హీరోలకు వచ్చేసింది. ఇక మన బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ అంతటోడే సాలార్తోని పోటీపడి నిలబడలేకపోయిండు. ఇప్పుడేమో మళ్ళా కల్కి సినిమాతోని ఇక అద్భుతాన్ని సృష్టించి ఎవ్వరు చూడనట్టుగా కను విందులా చేసి ఇక ఆ సినిమాతోని మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ హిట్ని ఖాతాలు వేసుకున్నాడు. అయితే ఈయన లైనప్ కూడా షాననే ఉన్నదంట. ఇక నెక్స్ట్ సలార్ పార్ట్ 2, అనురాగ్ పుడి దర్శకత్వంలో ఇంకో సినిమా అంట, రాజాసాబ్ అంట, స్పిరిట్ అంట. అయితే ఈటిల్లా రాజాసాబ్ మటుకు ఇక సగానికి సగం మీద షూటింగ్ అయితే పూర్తయిందంట. వచ్చే ఏడాదిలా ఆరంభానికి ఖచ్చితంగా ఈ సినిమా విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారంట. ఇక మొత్తం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ లెక్క ఈ సినిమా తెరకెక్కిస్తున్నారంట. మళ్ళీ అయితే ఈ సినిమా గురించి కొన్ని మీడియాల ప్రచారాలు అయితే మొదలైపోయినాయి. ఇక రాజాసాబ్కి వెళ్ళి కొన్ని లుక్కులు ఇక విడుదలైనాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో మస్తుగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఏదైతే ప్రభాస్కి వెళ్ళి ఒక లుక్ వచ్చిందో ఇక ఆ లుక్ రాజాసాబ్దే అని సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా పాకిస్తున్నారు. అయితే ఈ సినిమాల రాజాసాబ్ పాత్ర పేరు జైసింగ్ ఆజాద్ అనే విధంగా ఇక ఆ పేరు అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇవన్నీ కేవలం పుకార్లే అంట. ఎటువంటి ఫోటోలు కూడా రాజాసాబ్ సినిమాకి వెళ్ళి ఇంకా లీకులు కాలేదంట. గది కేవలం ప్రచారాలే అని అంటున్నారు. అయితే పంజాబీ గెటప్లు ఉన్న లుక్ని పట్టుకొని రాజాసాబ్ లుక్ అనుకుంటా సోషల్ మీడియాలో వైరల్గా ప్రచారం చేస్తున్నారు. అయితే జైసింగ్ ఆజాద్ అనే పేరు ఇంకా ఖరారే కాలేదంట. నిజానికి గా ఫోటో కలికి ప్రమోషనల్ పాట కోసం అని చెప్పేసి దిగిందంట. ఇక గదే ఫోటోని పట్టుకొని ఇప్పుడు రాజాసాబ్ లుక్ అనుకుంటా చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు టాక్లు అయితే వినబడుతున్నాయి. అయితే ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు గిట్లాంటి పుకార్లు ఏయి నమ్మొద్దని చిత్ర యూనిట్ అంతా ఫ్యాన్స్ ని కూడా విజ్ఞప్తి చేస్తున్నారంట. ఇక ఇంతకీ ఈ సినిమాల రాజాసాబ్ లుక్ ఎట్లా ఉండబోతున్నదంటారు? గట్లనే పాత్ర ఏ విధంగా అంచనాలకి అందేంతగా ఉంటదంటారా? గెస్ చేసి కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.